హీరోలందరూ యాక్షన్, మిడ్ రేంజ్ హీరోలందరూ లవ్ స్టోరీస్. ఇలా ఉండేది ఇండస్ట్రీ సినారియో. కానీ ఇప్పుడు లవర్ బాయ్లు కాస్త యాక్షన్ హీరోలు అయిపోతున్నారు. మాస్ హీరో ట్యాగ్ తోనే ఆడియన్స్ కి దగ్గర అవుతామని డిసైడ్ అయ్యారు. అందుకే ఒకప్పటి క్యూట్ హీరోలు కాస్త రఫ్ అండ్ టఫ్ యాక్షన్ హీరోలుగా టర్న్ అయిపోతున్నారు. హీరోలు రూట్ మార్చారు. రొటీన్ లవ్, ఫ్యామిలీ సినిమాలు కాకుండా ఈసారి సాలిడ్ యాక్షన్ తో రాబోతున్నారు. ఇప్పటి వరకు పెద్దగా సీరియస్ సబ్జెక్ట్స్, మాస్ యాక్షన్ ని భారీగా టచ్ అయిన హీరోలు ఇప్పుడు వరుసగా యాక్షన్ సినిమాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేటెస్ట్ గా నాని హిట్ 3తో కెరియర్ లోనే భయంకరమైన యాక్షన్ చూపించారు. అప్పటి వరకు లవర్ బాయ్ గా బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ఉన్న నాని హిట్ 3తో ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ హీరో పేరు తెచ్చేసుకున్నారు. ఈ డోసు చాలదన్నట్లు మరో యాక్షన్ మూవీతో రెడీ అవుతున్నారు నాని. శ్రీకాంత్, ఓదెలా, నాని కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా ప్యారడైజ్ విషయంలో యాక్షన్ డోస్ ఎక్కువగా ఉంటుందని ముందే హింట్ ఇచ్చారు. ఇప్పటికే సరిపోదా శనివారం హిట్ 3తో యాక్షన్ శాంపిల్ చూపించిన నాని ప్యారడైజ్ లో యాక్షన్ కి బాబు లాంటి ఎపిసోడ్స్ ఉన్నాయని, ఈ సినిమా అంతకు మించి ఇంటెన్స్ గా తెరకెక్కుతోందని చెబుతున్నారు. ఇప్పటి వరకు స్టార్ హీరోల్లో భారీ మాస్ ఇమేజ్ ట్రై చేయని విజయ్ దేవరకొండ తన అప్కమింగ్ మూవీని మాత్రం కంప్లీట్ మాస్ యాక్షన్ తో ఫిల్ చేసేస్తున్నారు. అసలు విజయ్ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో కంప్లీటెడ్ డిఫరెంట్ గా కనిపిస్తోంది కింగ్డమ్ మూవీ. ఏ సినిమా చేసినా తనలోని లవర్ బాయ్ ని ఆడియన్స్ కి చూపించే విజయ్ ఈసారి మాత్రం పెద్ద యాక్షన్ మూవీ చేస్తున్నారు. మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ భారీ సినిమాలతో రాబోతున్నారు. ఈ నెలాఖరున థియేటర్లకు వస్తున్న ఈ సినిమాతో విజయ్ కి యాక్షన్ హీరో ట్యాగ్ రావడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. రణరంగం నుంచి యాక్షన్ హీరోగా మారదామని ట్రై చేస్తున్న ప్రతిసారి బొక్కబోర్లా పడుతున్న శర్వానంద్ ఈసారి మాత్రం స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే ఒకవైపు లవర్ బాయ్ గా క్రేజీ సినిమాలు చేస్తూనే మరోవైపు యాక్షన్ మీదున్న ఇంట్రెస్ట్ ని మాత్రం వదలటం లేదు. లేటెస్ట్ గా సంపత్ నందితో చేస్తున్న భోగి సినిమా టీజర్ తోనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు శర్వా. ఈసారి సంక్రాంతికి శర్వా నుంచి మాస్ ఫీస్ట్ రెడీ అనే టాక్ స్టార్ట్ అయింది జనాల్లో. నాగార్జున ఎన్ని యాక్షన్ సినిమాలు చేసినా ఇప్పటికీ మన్మధుడే అంటారు ఆడియన్స్. అదే ట్యాగ్ తో కంటిన్యూ అవుతున్నారు అక్కినేని వారసులు కూడా. నాగ చైతన్య, అఖిల్ ఇద్దరు లవర్ బాయ్ ఇమేజ్ తోనే ఆడియన్స్ లో ఉన్న ఇప్పుడు మాత్రం సీరియస్ యాక్షన్ హీరో ట్యాగ్ కోసం ట్రై చేస్తున్నారు. నాగ చైతన్యకి యాక్షన్ హీరో అనే ట్యాగ్ అస్సలు సూట్ అవ్వదని ఇప్పటికే ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. ఎందుకంటే ఏ మాయ చేసావే లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేసిన దగ్గర నుంచి నాగ చైతన్య లవర్ బాయ్ గానే చూస్తున్నారు జనాలు. దాంతో ఎలాంటి యాక్షన్ మూవీ చేసినా పెద్దగా ఆదరించలేదు. అయితే తండేల్తో లవ్ ని ఎలివేట్ చేస్తూనే యాక్షన్ చేశారు నాగ చైతన్య. ఆ సినిమా 100 కోట్ల సక్సెస్ సాధించడంతో ఇక యాక్షన్ రూట్ లోకి వెళ్లిపోతున్నారు నాగ చైతన్య. కార్తిక్ దుండు డైరెక్షన్ లో చేయబోతున్న సినిమాని కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకు తెస్తున్నారు. నాగ చైతన్యకి మాస్ అపీల్ కాస్తైనా ఉంటుంది, కానీ అఖిల్ కైతే అసలు ఆ ఛాన్సే లేదంటున్నారు ఆడియన్స్. మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి క్యూట్ లవ్ స్టోరీస్ తో ఆడియన్స్ లో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న అఖిల్ త్వరలో రాబోతున్న లెనిన్ మూవీలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ అఖిల్ ని మాస్ లుక్ లో పవర్ఫుల్ యాక్షన్ రోల్లో చూపిస్తోంది. నితిన్ కూడా ఈసారి యాక్షన్ మూవీ పైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రాబిన్ హుడ్ లో కమర్షియల్ సినిమాకు కావాల్సిన యాక్షన్ ఉంటే తమ్ముడు సినిమాలో మాత్రం సాలిడ్ మాస్ యాక్షన్ ఉంటుందని జస్ట్ పోస్టర్ తోనే చెప్పేస్తున్నారు నితిన్. తమ్ముడు ఎమోషనల్ యాక్షన్ డ్రామా అయినా ఈ మూవీలో మాత్రం కావాల్సినంత మాస్ యాక్షన్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం అయితే పక్కా అని తెలుస్తోంది. మరి జూలై 4న రాబోతున్న ఈ సినిమాతో నితిన్ యాక్షన్ హీరోగా మారుతాడో లేదో చూడాలి. మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ ఈ మధ్య రూట్ మార్చి సాలిడ్ యాక్షన్ తోనే ఆడియన్స్ ముందుకొస్తున్నారు. రోహిత్ డైరెక్షన్ లో నిరంజన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్న యాక్షన్ మూవీ సంబరాల ఏటుగట్టుని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో చేస్తున్నారు సాయిధరం తేజ్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో సాయిధరం తేజ్ యాక్షన్ హీరో అయిపోవడం గ్యారంటీ అంటున్నారు మెగా ఫ్యాన్స్. నిఖిల్ ని ఇప్పటికీ హ్యాపీ డేస్, 100 పేజెస్ లో లవర్ బాయ్ గానే చూశారు ఆడియన్స్. అలాంటిది నిఖిల్ కూడా యాక్షన్ వైపు టర్న్ అయిపోయాడు. కార్తికేయ 2తో 100 కోట్ల హీరో అయిపోయిన నిఖిల్ ఈసారి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీస్ చేస్తున్నాడు. స్వయంభూతో పాటు రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేసిన ఇండియా హౌస్ సినిమాలో కంప్లీట్ యాక్షన్ ఓరియంటెడ్ రోల్లోనే ఆడియన్స్ ముందుకొస్తున్నాడు నిఖిల్. మరి లవర్ బాయ్ నుంచి యాక్షన్ హీరోగా మారుతున్న వీళ్ళకి యాక్షన్ సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ ఇస్తాయో చూడాలి.